అసెంబ్లీ వద్ద రామచంద్రరావుని అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పోలీసులకు బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. రామచంద్రరావుని అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. అసెంబ్లీ ముందు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఒకవైపు బీజేపీ నేతలు, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. అక్కడ బాగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ముందు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అసెంబ్లీ వద్ద బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యత్నించారు. పోలీసులకు బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రామచంద్రరావుని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకవైపు బీజేపీ నేతలు, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం, ముట్టడి పర్వం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు, మరొకవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఇద్దరు కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, అదేవిధంగా 420 హామీలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి నిరసిస్తూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా విడతల వారీగా అసెంబ్లీని ముట్టడించారు. ఇప్పటి వరకు కూడా దాదాపు వందల సంఖ్యలో బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ముట్టడికి యత్నించడం జరిగింది. వారందరినీ కూడా అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి తరుణంలో ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు పర్వం కొనసాగింది. దాంతోపాటు మరొకవైపు అసెంబ్లీ ముట్టడికి యత్నించినటువంటి నేతల అరెస్టుల పర్వం కొనసాగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సైతం అసెంబ్లీ మీడియా ప్రధాన గేట్ దగ్గరికి ఆటోలో రావడం జరిగింది. ఆటోలో వచ్చి ఇక్కడే బైఠాయించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఆయన ఒకటే నినాదం చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించింది. వాటిని అన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలనేటటువంటి డిమాండ్ని ఆయన ప్రధానంగా ఉంచడం జరిగింది. దీంతో పాటు మూసీకి సంబంధించినటువంటి అంశంలో కూడా బాధితులకు ముందు న్యాయం చేసిన తర్వాత మాత్రమే సుందరీకరణ, మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ముఖ్యంగా వైద్య రంగానికి నిధులు కేటాయించలేదు, అదేవిధంగా విద్యారంగానికి నిధులు కేటాయించలేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తూనే మరొకవైపు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా
కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా మేము కాంగ్రెస్ మెడలు ఉంచైనా సరే ఆ హామీలు అమలు చేసేలా మేము పోరాటం చేస్తామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరించడం జరిగింది. మరొకవైపు విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.